సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ప్రధాన రహదారుల మీదుగా ఇందిరా పార్కు చౌరస్తా వరకు శోభయాత్ర నిర్వహించారు. మహిళల పోలాటం, ముత్తికొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆత్మబంధువులారా, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముందుగా అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. మరి మా యొక్క పూజ్య గురుదేవులు జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యావాచస్పతి శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి దివ్య ఆశీస్సులతో గత 30 సంవత్సరాలుగా మేము ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా చేసుకుంటూ
గత 20 సంవత్సరాల క్రితం నిర్మించుకొని అనేక భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తియే శ్రీకృష్ణ పరమాత్మగా శ్రావణ మాసము బహుళ అష్టమి రోహిణి నక్షత్రము అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించాడు. మరి ఎందుకు అర్ధరాత్రి ఆవిర్భవించాడు అంటే తను సాక్షాత్తు భగవంతుడు, కోటి సూర్యుల తేజం వాడు, వెలుగులకు వెలుగైన వాడు. తను కనుక అర్ధరాత్రి వస్తే ఇక ఎవరి బ్రతుకుల్లో చీకటి ఉండే అవకాశం లేదు. అందరి బ్రతుకులు దివ్యంగా వెలుగుతూ ఉంటాయి. అంతేకాదు కృష్ణ అంటే ఎల్లప్పుడూ ఉండే ఆనందం. కృష్ణ అంటే కష్టాలు తీర్చేవాడు. దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై ఈ భూమిపై అవతరించి ఎందరో భక్తులను ఉద్ధరించాడు. ఆయనను నమ్మి చెడ్డవాళ్ళంటూ లేరు, కీర్తించి తరించని వాళ్ళంటూ లేరు. ఎందరో మహాత్ములు తరించారు. అందరిలో కుచేరుడనే మహాత్ముడు ఒకడు. అతడు అష్ట దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు. నిరంతరం శ్రీకృష్ణ నామస్మరాన్ని చేస్తూ ఉండేవాడు. మరి అతడు ఒకసారి ఈ దరిద్రం పోవాలి అని భగవంతుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ భగవంతుడికి సమర్పించడానికి అతని దగ్గర ఏమీ లేదు. పిడికెడు అటుకులు మాత్రమే ఉన్నవి. భక్తితో, ప్రేమతో భగవంతుడికి ఆ పిడికెడు అటుకులు పెడితే భగవంతుడు అతడి కష్టాలన్నీ తీర్చాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. మరి ఈ యొక్క కృష్ణాష్టమి రోజే కాకుండా నిరంతరం కూడా ఆ భగవన్నామస్మరాన్ని చేస్తూ ఆయనను నమ్ముకుంటే మన జీవితంలో ఆనందము, తృప్తి వెలిగిపోతాయి. కాబట్టి మేము గత 30 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా మా పూజ్య గురుదేవుల యొక్క దివ్య ఆశీస్సులతో ఈ యొక్క వేడుకలను నిర్వహించుకుంటూ ఉన్నాము. జయ గిరిధారి. సుదినం, ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి కృష్ణాష్టమి మరియు దీన్ని గోకులాష్టమి కూడా అనబడుతుంది. మేము స్వామి సుందర చైతన్యేంద్రుల వారి దివ్య ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఈ కృష్ణాలయం ప్రాంగణంలో అతి మనోహరంగా, అతి వైభవంగా చేయడం జరుగుతున్నది. మరియు ఈసారి ప్రత్యేకత ఏంటంటే బంగారు విగ్రహంతో, బంగారంతో మన కృష్ణుని తయారు చేయించడం జరిగింది. కాబట్టి ఆ కృష్ణ భగవాన్ని యొక్క అభిషేక కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము. మరి అలాగే వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా శాశక్తుల, మా కమిటీ వారి ప్రోత్సాహబలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు ఇంకా ఎంతో వైభవంగా చేయాలని, ఆ శ్రీకృష్ణ కృపకు పాత్ర అవుతామని, ఆ శ్రీకృష్ణ భగవాని యొక్క కృపా కటాక్షాలు మా అందరిపై, మనందరిపై, విచ్చేసినటువంటి భక్తులపై అందరిపై ఉండాలని మేము ఆ సర్వదా శ్రీకృష్ణ పరమాత్ముని పాద పద్మాలకు నమస్కరిస్తూ జై గిరిధారి.